హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు కలంచి ప్లాంట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇందులో అయితే యెల్లో, ఆరెంజ్, పింక్ ఇలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. ఇది ఫుల్లీ బ్లూమ్డ్ ఉండి పర్టికులర్ బంచ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. అండ్ వీటి ఫ్లవర్స్ బంచెస్లో అయితే ఉంటాయి. ఇది వచ్చేసి సర్క్యులర్ వెరైటీ. సో లీవ్స్ వచ్చేసరికి చాలా థిక్గా అయితే ఉంటాయి. అండ్ దీని లైట్ విషయంకి వస్తే డైరెక్ట్ సన్లైట్ అయితే ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 2 to 3 hours డైరెక్ట్ సన్లైట్ అయితే ఖచ్చితంగా ఉంచాలి. అప్పుడే ఇది బాగా పెరిగి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. సన్లైట్ అయితే వద్దండి. మార్నింగ్ వచ్చే సన్లైట్ ఉంటుంది కదా, అందులో పెడితే బెస్ట్. లేదంటే ఆఫ్టర్నూన్ సన్లైట్ వల్ల లీవ్స్ అనేవి బర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా. వాటరింగ్ విషయానికి వచ్చేసరికి వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ సమ్మర్ టైంలో అయితే సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మనం వాటరింగ్ అనేది చేయాలి. అంటే వీక్లీ 2 times వాటరింగ్ అనేది చేయాలి. ఈ ప్లాంట్కి వచ్చేసి ఫంగస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో బెటర్ ఏంటి అంటే మనం మంత్లీ వన్స్ ఫంగిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాం. సో నీమ్ ఆయిల్ 2 ml, ఇంకా లిక్విడ్ సోప్ సొల్యూషన్, ఎనీ లిక్విడ్ సొల్యూషన్, హ్యాండ్ వాష్ అయినా అయ్యి ఉండొచ్చు. దాన్ని ఒక 2 drops తీసుకుని 1 liter వాటర్లో డైల్యూట్ చేసి మనం ఆ పర్టికులర్ వాటర్ అనేది స్ప్రే చేయాలి. అనేది అటాక్ అయితే ఉండదు.